సాధారణ యువకుడు ఒకరోజు వ్యక్తిగత విభాగంలో భారతదేశానికి తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యక్తి అభినవ్ బింద్రా. 1982 సెప్టెంబర్ 28న డెహ్రాడూన్లో జన్మించిన అభినవ్ బింద్రా చిన్న వయసులోనే షూటింగ్పై ఆసక్తి పెంచుకుని కఠినమైన సాధన ప్రారంభించారు. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్లో పతకాన్ని కోల్పోయినా వెనక్కి తగ్గకుండా మరింత పట్టుదలతో సాధన చేసి 2006లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచి వ్యక్తిగత విభాగంలో భారతదేశానికి తొలి ఒలింపిక్ గోల్డ్ అందించిన చరిత్ర సృష్టించారు. ఆయన సేవలకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. నేడు అభినవ్ బింద్రా ఫౌండేషన్ ద్వారా భారత క్రీడాకారులకు ఆధునిక శిక్షణ మద్దతు అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒక కలతో ప్రారంభమైన ప్రయాణం నేడు భారత క్రీడా చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయింది. అదే అభినవ్ బింద్రా గారి అద్భుత ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.